ఏపీలో బెట్టింగ్ రాయుళ్ల హడావుడి మొదలైంది. ఎన్నిక ఏదైనా ఎక్కడ జరిగినా బెట్టింగ్లు వేయడం కామన్ గా మారిపోయింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుపోటముల మీద బెట్టింగ్ తారాస్థాయికి చేరింది. లెక్కల మీద లెక్కలేస్తూ బెట్టింగ్ కట్టేస్తున్నారు. టీడీపీ గెలవబోదంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బహిరంగ ప్రకటన చేయడంతో బెట్టింగ్ రాయుళ్లలో ఊపు తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై బెట్టింగ్ వేయడం చూశాం. కానీ ఇప్పుడు 10,000 ఓట్లు కూడా పోలు కాని జెడ్పీటీసీ ఎన్నికల మీద బెట్టింగ్ రాయిళ్లు పందాలు కట్టేస్తున్నారు. ఇదేదో ఆ మండలానికో ఆ ప్రాంతానికో పరిమితమైతే విశేషం ఏముండదు. కానీ ఇప్పుడు అది రాష్ట్ర స్థాయికి చేరిందే. హాట్ గా సాగుతున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పందాలు కట్టేందుకు బెట్టింగ్ రాయిళ్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీకి కూడా ఉప ఎన్నిక జరుగుతున్నా పందాలు వేసే వాళ్ల ఫోకస్ అంతా పులివెందుల మీదే ఉంది. జగన్ నియోజకవర్గంలోని పులివెందుల జెడ్పీటీసీకి ఉప ఎన్నిక జరగడం, దాన్ని గెలుచుకోవడాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అందరి చూపు అటువైపు పడింది. పులివెందుల జెడ్పీటీసీలో 16 గ్రామాలు, 10,601 ఓట్లు ఉన్నాయి. 1995 నుంచి ఇప్పటి వరకు జరిగిన 6 ఎన్నికల్లో ఒక్క 2016లో తప్ప ఏ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అక్కడ పోలింగ్ జరగలేదు. 2016లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రమేష్ యాదవ్ అర్ధాంతరంగా విరమించుకున్నారు. ఉపసంహరణ గడువు ముగిసే నాటికి నామినేషన్ వెనక్కి తీసుకోకపోవడంతో టీడీపీ గుర్తు బ్యాలెట్లో ఉండిపోయింది. ప్రచారం కూడా చేయని టీడీపీకి ఆ ఎన్నికల్లో 2,500 ఓట్లు పోలయ్యాయి. ఇదే పులివెందుల మండలంలో టీడీపీ వాస్తవ బలం ఎంత అనేదానికి ఆధారం. దీని ఆధారంగానే ఇప్పుడు బెట్టింగ్ రాయిళ్లు పందాలు వేస్తున్నారు. 8 నుంచి 9,000 మధ్య ఓట్లు పోలైనా టీడీపీకి సంప్రదాయంగా ఉన్న 2,500 ఓట్లకు ఇంకో 1,500 ఓట్లు వేస్తే గెలవడం తేలిక అని టీడీపీ పక్షాన పందాలు కడుతున్న వాళ్లు లెక్కలు కడుతున్నారు. వీటికి తోడు ఓట్ల కొనుగోలు కూడా ఇందులో కీలకం కానుందే. అధినేతలిద్దరికీ ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు ఖర్చు భారీగానే ఉండొచ్చంటున్నారు. వీటన్నిటిపైన లెక్కలు కడుతున్నారు. చిన్న ఎన్నికైనా జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం కావడంతో ఆయన్ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు ఈ ఎన్నికను వాడుకోవాలని చూస్తోంది కూటమి. అందుకే మంత్రుల్ని, ఎంపీలను రంగంలోకి దించి మరీ ప్రచారం చేయిస్తోంది. పైగా సీఎం రమేష్ తాను సర్వే చేయించారని 1,500 ఓట్లతో టీడీపీ గెలవబోతోందని ప్రకటించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయితే ఏకంగా బెట్టింగ్ వేసుకోండి, టీడీపీ గెలుస్తోందని పిలుపిచ్చేశారు. అవసరం ఉందా లేదా? ఓట్ చేస్తారా లేదా? గెలిపిస్తారా లేదా? ఇప్పటికే బెట్టింగ్ జరుగుతున్నాయి. మన వాళ్ళు గెలుస్తారని రండి, మా తరపున పందాలు పెట్టుకోండి. ఈ అభ్యర్థి గెలిచేది గ్యారంటీ. అందరికీ నమస్కారం. ఈ లెక్కలన్నింటినీ వేసుకున్న టీడీపీ పక్ష బెట్టింగ్ రాయిళ్లు భారీగా పందాలు కడుతున్నారు. వైసీపీ వైపు నుంచి కూడా ఎవరూ తగ్గడం లేదు. పందాలు కట్టేందుకు రెడీ అయిపోతున్నారు. అయితే టీడీపీ వాళ్లు 1000కి 2,000 ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. అంటే వైసీపీ గెలిస్తే టీడీపీ వాళ్లు 2,000 ఇస్తారు. అదే టీడీపీ గెలిస్తే వైసీపీ 1,000 రూపాయలే ఇస్తుంది. మట్కాకు పేరున్న కడప జిల్లాలో పందాలంటే నీళ్ల చెలగాటమే. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక మీద కూడా అదే స్థాయిలో పందాలు కడుతున్నారు మట్కా జూదగాళ్లు.